ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం 2 ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేస్తాం. అవేంటంటే ఒక నంబర్ ఇచ్చారనుకోండి, ఆ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ని ఫైండ్ చేయడం అన్నమాట. అండ్ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అందరం క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, క్యాలిక్యులేటర్లోని ఎలాంటి కోడ్ అనేది రన్ అవుతుందో, ఎలా మనకు అన్ని అవుట్పుట్ వస్తుందో మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ కూడా డిస్కస్ చేద్దాం. సింపుల్ క్యాలిక్యులేటర్ అనమాట. మనకి లాగ్ అలాంటివి ఏం కాకుండా ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ని మాత్రం పెర్ఫామ్ చేసి ఒక క్యాలిక్యులేటర్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ 2 ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, డిస్ప్లేయింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకుందాం. 15 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ 3తో డివిజిబుల్ అవుతుంది. 3 5 15 కదా, అండ్ 5 3 15, 15తో డివిజిబుల్ అవుతుంది. అంటే 15 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 3 5 15 అలా అనమాట. ఏదైనా నెంబర్ ఇస్తే అది దేనితో డివిజిబుల్ అవుతుందో చూసేదే ఫ్యాక్టర్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామనుకోండి, ఆ నెంబర్ అనేది దేనితో డివిజిబుల్ అవుతున్నాయో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి ఆ నెంబర్కి. సో అలా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే దాని ఫ్యాక్టర్ అనేది ఎలా ఫైండ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, సి ప్రోగ్రామ్ #include stdio.h int main int num I. మనం ఇక్కడ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం, num1 i1. printf ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఎంటర్ చేయాలి, అంటే మనం నెగిటివ్ తీసుకోకూడదు. సో పాజిటివ్ ఇంటీజర్ని ఎంటర్ చేయమని ఇచ్చాం. ఆ ఎంటర్ చేసిన దాన్ని నమ్లోకి స్కాన్ చేసుకోవాలి. printf ఫ్యాక్టర్స్ ఆఫ్ %d or. ఇక్కడ % d అనేది ఏంటంటే నమ్ అని అర్థం అనమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్స్ ఆర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్ అనగానే % d అనేది ఏంటంటే మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ ఇక్కడికి వస్తుంది అనమాట. అందుకని ఫ్యాక్టర్స్ ఆఫ్ మనం ఎంటర్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకోండి, 60 ఆర్ అని చెప్పి ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని పక్కన ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ చేస్తాం? ఫర్ i = 1, i <= num ++i. ఇనీషియల్గా i 1 తీసుకున్నాం, 1 నుంచి చెక్ చేసుకుంటూ వస్తామన్నమాట. నమ్ కన్నా తక్కువ ఉండాలి దాని ఫ్యాక్టర్స్ అనేవి, ఆర్ నమ్ కైనా ఈక్వల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, 15 1 15 తర్వాత 16th టేబుల్లో ఇంక 15 రాదు కదా. సో అందుకని మనం i <= num అని తీసుకున్నాం. అంటే మనకి 1 నుంచి 15 వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అందులో ఏదైతే iతో డివిజిబుల్ అవుతుందో, ఏదైతే నంబర్ మనం తీసుకున్న నెంబర్ 15 కదా, 15కి మనం 1 2 3 1 2 నుంచి 1 2 3 4 5 అలా 15 వరకు తీసుకుంటే ఏది iతో డివిజిబుల్ అయితే, అదే ఏది నెంబర్ అనేది iతో డివిజిబుల్ అయితే =0 వచ్చిందో ఆ నెంబర్ని ప్రింట్ చేస్తూ వస్తుంది అనమాట. ఇప్పుడు 1 చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 తీసుకున్నాం అనుకోండి, 1తో చూస్తుంది, సో 1తో అవుతుంది. 1 15 15, సో అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 2 అవ్వలేదు, 3తో అయింది, 3 5 15, సో 3 ప్రింట్ చేస్తుంది. 4తో అవ్వలేదు, మళ్ళీ 5తో అయింది, 5 ప్రింట్ చేస్తుంది. 6 7 8 9 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. దేంతో అవ్వలేదు, మళ్ళీ 15తో అయింది, సో 15 ప్రింట్ చేస్తుంది. మొత్తం 15కి ఎన్ని ఫ్యాక్టర్స్? 4 ఫ్యాక్టర్స్. ఇఫ్ నంబర్ % i = 0, అదే మన నంబర్ 15 ఇచ్చాం కదా, 15 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది అండ్ 15తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్స్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో అయితే 60 ఇచ్చాం కదా, సో 60కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3 4 5 6 వరకు అవుతుంది, మళ్ళీ 10 12 15 20 30 60, ఇవన్నీ కూడా 60 యొక్క ఫ్యాక్టర్స్. ఇదే ప్రోగ్రామ్ని ఒకసారి జావాలో చూద్దాం. జావా ప్రోగ్రామ్ అనేది ఇప్పటివరకు నేను ఇన్పుట్ అనేది మనం డైరెక్ట్గా ఇచ్చేసిన ప్రోగ్రామే చూసాము కదా. ఇక్కడ ఇన్పుట్ అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలా మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని చేస్తున్నామో అది డిఫరెంట్గా చెప్తాను. అంటే స్కానర్ యూజ్ చేసుకొని చేస్తాము, అది మీకు ఎప్పుడు ఒకసారి చెప్పాను, అది ఒకవేళ మీకు గుర్తుందో లేదో తెలియడానికి అని చెప్పి ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్కానర్ యూజ్ చేసుకొని ఎలా చేస్తున్నామో కూడా ఆ ప్రోగ్రామ్ని చూద్దాం. ఇంపోర్ట్ java.util.scanner. ఫస్ట్ ఏం చేసాం? స్కానర్ని ఇంపోర్ట్ చేసాం అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది? మనం యూజ్ చేసిన దాంట్లో ఎక్కడో స్కాన్ చేయాల్సిన అవసరం ఉంది, సో అందుకని java.util.scanner అని చెప్పి ఇచ్చాము. నెక్స్ట్, పబ్లిక్ క్లాస్ ఫ్యాక్టర్ ఆఫ్ నంబర్ యూజింగ్ ఫర్. ఇక్కడ మీరు పబ్లిక్ క్లాస్ అనే దగ్గర మీకు నచ్చింది ఇవ్వచ్చు, నేనైతే ఫ్యాక్టర్స్ అని ఇస్తున్నాను. నేనైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్ అని ఇస్తున్నాను. నెక్స్ట్, ప్రైవేట్ స్టాటిక్ స్కానర్ SC. స్కానర్ని మనం SC అనుకుంటున్నాం. ఇది ఎందుకు ప్రైవేట్ ఇచ్చామంటే
యాక్సెస్ అనేది ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ అవ్వకూడదు, ప్రైవేట్గా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇన్ నంబర్ ఐ. సో మనం ఇక్కడ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం, సేమ్ దానిలాగే నెంబర్ ఐ. ఇప్పుడు స్కానర్లోకి వెళ్ళాలి కదా మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది. సో SC = న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో సిస్టమ్ డాట్ ఇన్ అనేది మనం ఇన్పుట్ ఇస్తున్నాం అనమాట. ఆ ఇన్పుట్ ఇచ్చింది SCలోకి వెళ్ళాలి అని చెప్పి ఈ లైన్ అనమాట. SC = న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. అర్థమైంది కదా. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్లీజ్ ఎంటర్ ఎనీ నెంబర్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్. సో మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయడానికి ఏదో ఒక నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబర్ ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. SC డాట్ నెక్స్ట్ ఇంట్. సో SCలోకి వెళ్తుంది అనమాట మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది. నెక్స్ట్ లూప్ రన్ అవుతుంది. ఫర్ I = 1, I <= నెంబర్ I++. ఇఫ్ నెంబర్ అనేది ఐతో డివిజిబుల్ అయిందంటే ఆ నెంబర్ని స్లైడ్ చేసి పెడుతుంది, అంటే అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ %d I అదే నెంబర్ని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకుందాం. 15 అనేది మనకి ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి, 1 ప్రింట్ చేస్తుంది, 3 ప్రింట్ చేస్తుంది, 5 ప్రింట్ చేస్తుంది, 15 ప్రింట్ చేస్తుంది. 15 యొక్క ఫ్యాక్టర్స్ ఈ 4 ఉన్నాయి. ఇది జావా ప్రోగ్రామ్. ఇక్కడ చూసారు కదా మనం స్కానర్ యూజ్ చేసుకొని చేసాం. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ని ఒకసారి పైథాన్లో చూద్దాం. డిఫైన్, DEF అంటే డిఫైన్ అని అర్థం అనమాట, కానీ DEF అనే ఇస్తాం. ప్రింట్ ఫ్యాక్టర్స్. సో మనది ఏంటి అంటే ఫ్యాక్టర్స్ని ప్రింట్ చేయడానికి. ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ X. X అంటే ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ X యొక్క ఫ్యాక్టర్స్ని ప్రింట్ చేస్తామన్నమాట. ప్రింట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ X ఆర్ ఫర్ I ఇన్ రేంజ్ 1. రేంజ్ అనేది 1 నుంచి ఎక్కడి వరకు ఉండాలి, X+1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ X అనేది 15 తీసుకున్నాం అనుకోండి, 1 నుంచి స్టార్ట్ అయ్యి 15+1 వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు అది డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తుంది ఇప్పుడు X అనేది 15, %i = 0. సో X అనేది 15 అయితే మళ్ళీ 1, 3, 5, 15 ఇలా ప్రింట్ అవుతుంది. లేదు మనం ఇక్కడ వేరే నెంబర్ ఎంటర్ చేసాం, నెంబర్ = 320 ఎంటర్ చేసాం. సో ఈ 320 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయో మనకి అవుట్పుట్లో చూసుకుంటే ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నమ్. ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నమ్ అనగానే ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ప్రింట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ X దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. నెంబర్ అనేది 320 అవుతుంది. సో అక్కడికి వెళ్ళిపోతుంది, మొత్తం అన్ని చెక్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకు నెంబర్ అనగానే అక్కడికి వెళ్తుందంటే ప్రింట్ఎఫ్ ఫ్యాక్టర్స్ లోపల X బదులుగా మనం ఇక్కడ నెంబర్ అని ఇచ్చామన్నమాట. సో X = నమ్ అని అర్థం. అది అర్థం చేసుకుని పైకి వెళ్ళి ఆ లూప్ అంతా రన్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. 320 ఫ్యాక్టర్స్ చూడగానే మనకి 1, 2, 4, 5, 8, 10, 16, 20, 32, 40, 64, 80, 160, 320 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ని స్విచ్ యూజ్ చేసుకుని ఎలా చేస్తాం. ఈ క్యాలిక్యులేటర్ అనేది ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసే క్యాలిక్యులేటర్ అనమాట. మీరు ఒక ప్రోగ్రామ్ని కేర్ఫుల్గా విన్నారంటే జావాలో ఎలా రాయాలో, పైథాన్లో ఎలా రాయాలో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, #include stdio.h int main. క్యాలిక్యులేటర్ అనేది ఎలా చేస్తాం మనం, ఫస్ట్ నెంబర్స్ ఎంటర్ చేస్తాం, తర్వాత ఆపరెండ్ అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం. ఆపరెండ్ అంటే ప్లస్సా, మైనస్సా, డివిజిబులా ఇది ఎంటర్ చేస్తూ ఉంటాం కదా, అలా అనమాట. సో ఆపరేటర్, క్యార్ ఆపరేటర్. ఆపరేటర్ అనేది దేనికి సంబంధించింది, అది క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ డబల్, ఫస్ట్ సెకండ్ మనం ఎంటర్ చేసింది ఫస్ట్ 1 సెకండ్ 1 అనమాట నెంబర్స్. సో ఫస్ట్ సెకండ్ అని తీసుకున్నాం. ఆ నెంబర్స్ డబల్ అయినా సరే మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి డబల్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ అండ్ ఆపరేటర్, ప్లస్ కానీ మైనస్ కానీ స్టార్ కానీ ఈ 3లో ఏదో ఒక ఆపరేటర్ని ఎంటర్ చేయాలి. సో ఆపరేటర్ ఎంటర్ చేయగానే ఏమవుతుంది అంటే ఆపరేటర్ని తీసుకుంటుంది. ఎందులోకి అంటే % ఆపరేటర్లోకి ఆ ఎంటర్ చేసిన వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ 2 ఆపరెంట్స్ని ఎంటర్ చేయమంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ అనమాట. సో ఆ ఫస్ట్ అండ్ సెకండ్ని మనం ఎంటర్ చేసిన వాల్యూస్ని ఫస్ట్లోకి ఒకటి, సెకండ్లోకి ఒకటి తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఆపరేటర్కి స్విచ్ తీసుకున్నాం అనమాట. అంటే ప్లస్సా మైనస్సా, ప్లస్ అయితే ఒకటి చేయాలి, మైనస్ అయితే ఒకటి చేయాలి, స్టార్ అయితే ఒకటి చేయాలి, డివిజిబుల్ అయితే ఒకటి చేయాలి, ఇలా అనమాట. ఇవేవి కాకపోతే ఎర్రర్ చూపించాలి, మనం ఎంటర్ చేసిన ఆపరేటర్ కరెక్ట్ కాదు అని చెప్పి. ఫస్ట్ కేస్ 1 ప్లస్ అయితే ఏం చేస్తుంది, ప్రింట్ఎఫ్ %1lf ప్లస్ %.1lf ఈక్వల్స్ టు %1lf. అంటే ఫస్ట్ %1lf అనేది ఫస్ట్ %1lf అనేది ఏంటంటే ఫస్ట్ నెంబర్ని తీసుకుంటుంది, అండ్ సెకండ్ %1lf అనేది ఏంటంటే సెకండ్ నెంబర్ని తీసుకుంటుంది. అది క్యాలిక్యులేట్ చేశాక వచ్చిన ఈక్వేషన్ ఈక్వల్ టు తర్వాత వచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్లస్ సెకండ్ అనమాట. నెక్స్ట్ బ్రేక్ అయిపోతాం. ప్లస్ అనేది క్యాలిక్యులేట్ చేశాక బ్రేక్ అయిపోతాం. నెక్స్ట్ కేస్ మైనస్ అనేది కూడా సేమే. ఇక్కడ %1lf అనేది ఏంటంటే మనం తీసుకుంది డబల్ కాబట్టి, ఫస్ట్ సెకండ్ అనేవి డబల్ కాబట్టి %1lf అని ఇచ్చాం, లాంగ్ ఫ్లోట్.
లేదు మనం తీసుకుంది ఒకవేళ ఇంటీజర్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే పర్సెంటైల్ డి అని ఇస్తాం. ఓకేనా? ఎందుకు పర్సెంటైల్ డి అని ఇస్తామంటే ఆల్రెడీ అది ఎందులోకో వెళ్ళింది కదా, అంటే ఆల్రెడీ అది ఫస్ట్ నెంబర్లో స్టోర్ అయింది. సో దాని బదులు ఫస్ట్ అని రాసే బదులు మనం పర్సెంటైల్ డి ఆర్ పర్సెంటైల్ 1LF అని ఇలా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కేస్ మైనస్ అయిపోయింది కదా, సేమ్ కూడా మళ్ళీ స్టార్ అంటే మల్టిప్లికేషన్, మిగిలిందంతా సేమే అనమాట. ప్లస్ అయితే ఎలా ఉందో ప్లస్ బదులుగా మనం మైనస్ పెడతాం ఆర్ మైనస్ బదులుగా స్టార్ పెడతాం. ఇలా మనకు నచ్చిన ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. స్లాష్ అంటే ఏంటంటే డివిజిబుల్. ఇవేవి కాలేదు, మనం ఎంటర్ చేసింది తప్పు ఆపరేటర్ని ఎంటర్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే డిఫాల్ట్ అని చెప్పి, డిఫాల్ట్ కేసు అనమాట అది, printf ఎర్రర్ ఆపరేటర్ ఇస్ నాట్ కరెక్ట్ అలా అయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే మనకి ఆపరేటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎంటర్ అండ్ ఆపరేటర్ ప్లస్ కానీ మైనస్ కానీ స్టార్ కానీ స్లాష్ కానీ. సో ఇందులో ఏదో ఒక ఆపరెంట్ని ఎంటర్ చేస్తాం. మనం ఏంటి ఎంటర్ చేసామంటే స్టార్ ఎంటర్ చేసాం అనుకుందాం. నెంబర్స్ ఎంటర్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ నెంబర్స్ ఏనేమి ఉన్నాయి, 4.5 ఒకటి 1.5 ఒకటి ఇచ్చాం. 4.5 × 1.5 = 6.8 అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఇది సి ప్రోగ్రామ్. సేమ్ అలానే జావా ప్రోగ్రామ్ చూద్దాం. ఏం మారదు, కాకపోతే సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు నేను. ఫస్ట్ మనం మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఇప్పుడు స్కానర్ కింద ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. మనం ఏం చేయాలి, ప్లస్ అనే ఆపరేటర్ మైనస్ ఆపరేటర్ ఏదో ఒకటి ఇస్తున్నాం కదా, సో అది ఇన్పుట్తో సమానం కాబట్టి స్కానర్ రీడర్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ system.in. మీరు java.import అలా దీని ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇంపోర్ట్ java.util.scanner. సో ఇది ఖచ్చితంగా ఇస్తామన్నమాట స్కానర్ యూజ్ చేస్తే ప్రోగ్రాంలో, ఎందుకంటే మనం యూజ్ చేసిన దాంట్లో ఇన్పుట్ ఇచ్చేది ఉంది కాబట్టి మనం స్కానర్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి మన ప్రోగ్రాంలోకి. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇక్కడ వరకు మనకు తెలిసిందే. నెక్స్ట్ స్కానర్ రీడర్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్. ఇక్కడ స్కానర్ అనే ఆబ్జెక్ట్లోకి ఇక్కడ స్కానర్ అనేది క్లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ క్లాస్కి మనం రీడర్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామన్నమాట. అది దేనికి అంటే ఇన్పుట్ని తీసుకోవడానికి system.in అని ఇచ్చాం కదా, సో ఇన్పుట్ని తీసుకుంటుంది. system.out.println ఎంటర్ 2 numbers. సో ఆ 2 numbersని ఎంటర్ చేస్తే అది రీడ్ చేసుకుంటుంది అనమాట. డబల్ ఫస్ట్ ఈక్వల్స్ టు reader.next డబల్. సో మనం ఇక్కడ ఇన్పుట్ ఎప్పుడు ఇచ్చినా కూడా డబల్ అయితే డబల్ అని ఇస్తాం, లేదంటే ఇంట్ అని తీసుకున్నాం అనుకో, ఇంట్ ఫస్ట్ ఈక్వల్స్ టు reader.next int అని ఇస్తాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ కూడా అది రీడ్ చేసుకోవాలన్నట్టుగా ఇస్తాం అనమాట. కీబోర్డ్ నుంచి మనం ఏదైతే ఎంటర్ చేసామో అది రీడ్ చేసుకోవడానికని నెక్స్ట్ డబల్ అని ఇస్తాం. నెక్స్ట్ సేమ్ ఫస్ట్కి సెకండ్కి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ system.out.println ఎంటర్ అండ్ ఆపరేటర్ ప్లస్సా మైనసా స్టారా స్లాషా. అలా ఎంటర్ చేశాక అది ఆపరేటర్ అనేది మనకి క్యారెక్టర్ అవ్వాలని చెప్పాం కదా, ఆపరేటర్ ఈక్వల్స్ టు reader.next. నెక్స్ట్ తర్వాత వెంటనే క్యారెక్టర్ ఇవ్వలేదు మనం, నెక్స్ట్ అని చెప్పి .caret0 అని ఇచ్చాం. ఇది నంబర్ కాదు కాబట్టి మనం నెక్స్ట్ వేరేగా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ తర్వాత caret0 అని ఇచ్చాం. నెక్స్ట్ డబల్ రిజల్ట్. సో రిజల్ట్ అనేది డబల్లో ఉంటుంది కాబట్టి మనం డబల్ అని తీసుకున్నాం. నెక్స్ట్ స్విచ్ ఆపరేటర్ అని ఇచ్చాం. మనకు నచ్చిన ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ప్లస్ సెలెక్ట్ చేసుకుంటే రిజల్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్, ఫస్ట్ని సెకండ్ని యాడ్ చేస్తే వచ్చింది రిజల్ట్లో స్టోర్ అవ్వాలి. అలా మైనస్కి స్టార్కి స్లాష్కి చేసాం. అది ఒకవేళ డిఫాల్ట్ అయిందనుకోండి, అప్పుడు ఎర్రర్ ఏమైనా వస్తుందంటే ఆపరేటర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకపోతే రిటర్న్ చేస్తాం. ఒకవేళ మనం ఎంటర్ చేసింది పై వాటిలో కేసులో ఏదో ఒకటి అయిందనుకోండి, system.out.println ఫస్ట్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసామో ఆ ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఏదైతే ఆపరేటర్ ఉందో ఆపరేటర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ఎంటర్ చేసామనుకోండి, ఫస్ట్ స్లాష్ సెకండ్ అనేది ఏంటంటే సెకండ్ మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేసామో ఆ నెంబర్ ఈక్వల్స్ టు ప్లస్ రిజల్ట్ అని ఇచ్చాం. ఇక్కడ ప్లస్ అని ఎందుకు వాడతామంటే అడ్రస్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్లో ఏం స్టోర్ అయిందో ఆ ఫస్ట్, ఆపరేటర్లో ఏం స్టోర్ అయిందో ఆపరేటర్, సెకండ్లో ఏం స్టోర్ అయిందో ఆ సెకండ్, ప్లస్ రిజల్ట్ అనగానే రిజల్ట్లో ఏ నెంబర్ ఉందో ఆ రిజల్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది జావా ప్రోగ్రామ్. దీని అవుట్పుట్ చూసుకుంటే మనం ఎంటర్ చేసిన నెంబర్స్ సేమ్ 1.5 4.5 ఇచ్చాం. దీన్ని ఇప్పుడు స్లాష్ ఆపరేటర్ అనేది స్టార్ ఇచ్చాం. సో 1.5 × 4.5 6.8. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్ని ఒకసారి పైథాన్లో చూద్దాం. డిఫైన్ చేసుకున్నాం, డిఫైన్ యాడ్ x, y. నెక్స్ట్ డిఫైన్ సబ్స్ట్రాక్ట్ x, y. సేమ్ ప్రోగ్రామ్నే పైథాన్లో చూద్దాం. డిఫైన్ యాడ్ x, y. యాడ్ అనగానే రిటర్న్ x+y ని క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేయాలి. డిఫైన్ సబ్స్ట్రాక్ట్ x, y.
సో సబ్స్ట్రాక్షన్ అనగానే రిటర్న్ ఎక్స్ మైనస్ వైని రిటర్న్ చేస్తుంది. మల్టిప్లికేషన్ అలానే, డివిజన్ కూడా అలాగే, డివైడ్ అని ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ప్రింట్ సెలెక్ట్ ఆపరేషన్. ఒక ఆపరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాడా, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లైయర్, డివైడా. సో యాడ్ అయితే మన ఎడిషన్లోకి వెళ్తుంది, సబ్స్ట్రాక్ట్ అయితే సబ్స్ట్రాక్షన్లోకి వెళ్తుంది. ఇందులోంచి ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. ఒకవేళ ఎంటర్ చేసింది 1 2 3 4లోనే ఉందంటే మనకి చాయిస్ దగ్గరికి వస్తుంది. చాయిస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ చాయిస్ 1 2 3 4లో ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ చాయిస్ అనేది 1 2 3 4లో ఏదో ఒక నెంబర్ అయిందనుకోండి, num1 ఈక్వల్స్ టు ఫ్లోట్ ఇంట్ ఇన్పుట్, num1 ఈక్వల్స్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, num2 ఈక్వల్స్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఇప్పుడు ఎంటర్ చేసిన చాయిస్ అనేది చాయిస్ ఈక్వల్స్ టు 1 అయితే ఎడిషన్ కదా, సో ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి. num1 ప్రింట్ num1 ప్లస్ num2 ఈక్వల్స్ టు యాడ్ num1 num2. num1 ప్లస్ num2 అయితే యాడ్ num1 num2 అనేది ఎక్కడికి వెళ్తుందంటే ఇది యాడ్ x, y దగ్గరికి వెళ్ళిపోతుంది. సో x, y అంటే x ప్లస్ y చేస్తుంది, ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. అలా కాలేదు, ఎలీఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 2 ప్రింట్ num1 మైనస్ num2 ఈక్వల్స్ టు సబ్స్ట్రాక్ట్ ఆఫ్ x, y దగ్గరికి వెళ్ళి రిటర్న్ x మైనస్ y ఉంది కదా, దాన్ని రిటర్న్ చేసేటట్టు. అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ని వాటిని రిటర్న్ చేస్తుంది అనమాట. సేమ్ చాయిస్ 3 కూడా, చాయిస్ 4 కూడా సేమ్ అంతే. అలా కాకపోతే బ్రేక్ అయ్యి బయటకు వచ్చేసి ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్, అంటే మనం ఎంటర్ చేసిన ఇన్పుటే తప్పు అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇది మొత్తం పైథాన్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. సెలెక్ట్ ఆపరేషన్ అని ఇచ్చారు. సో మనకు నచ్చిన ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. స్టార్ తీసుకున్నాం. సో చాయిస్ అనేది 3 మల్టిప్లై, నంబర్స్ అనేవి 15 14 ఇచ్చామనుకుందాం. 15 × 14 210. సో ఆ 210 అనేది ప్రింట్ అయింది. ఇది పైథాన్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో మొత్తం 2 ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేసాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.